నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మధ్య బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. ఈ రాశికి అధిపతి ఏంటంటే డైరెక్ట్ అయిపోతున్నారు, 4th హౌస్లో ఉన్నారు. తప్పక లాస్ట్ మంత్ కన్నా కొంచెం బెటరే ఉంటుంది, కానీ ఏలర్ట్స్ అనే ప్రభావం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో అటు దీంట్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, తప్పక ఉద్యోగ రీత్యా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, స్మూత్గా ఉండదు. అంటే అందరూ మనం చెప్తూ ఉంటాం కదా, ఎవరో ఒకటి వచ్చి వేలు పెట్టాడని చెప్తూ ఉంటాం. సో అలాగేంటంటే మనం సక్రమంగా చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒక అడ్డంగా రావడం, ఎవరో ఒకళ్ళు డిస్టర్బ్ చేయడం కానీ. సో నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు అనుకున్న రీత్యా రావడం అనేది కొంచెం కష్టం. సో చాలా మందికి ఏంటంటే మనం ఏలర్ట్స్ అనే ప్రభావం మూలాన్ని నాట్ ఓన్లీ కెరియర్ అటేమో మ్యారిటల్ లైఫ్ కానీ లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కానీ కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనకి ఏదైనా సరే కెరియర్ పాత్లోనే మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, విచ్ ఇస్ ఈ మంత్లో కొంతవరకు అది అయ్యే ఛాన్సెస్ లేవు. కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది, కానీ ఇన్ కంపారిజన్ నేను చెప్పా లాస్ట్ మంత్స్ అంటే ప్రీవియస్ మంత్స్ తోటి. సో తప్పక ఏంటంటే ఉద్యోగం పోయిన వాళ్ళకి
ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా తప్పక ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు అనుకున్న మోతాదు వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి తక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఏంటి, రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది, శ్రమ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా ఇప్పుడు ఎంఎన్సీస్లో పనిచేస్తున్నారు, కొంచెం మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అంటే కనుక తప్పక వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అటు నెగిటివిటీ ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు అందరితోనూ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ దెబ్బతింటాయి అనమాట. అంతే మన కొలీగ్స్ తోటి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండదు రిలేషన్షిప్. ఎవరో ఒకళ్ళు వచ్చి మధ్యలో వేలు పెట్టడం కానీ, లేకపోతే ఏంటంటే డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే మనం సక్రమంగా పనిచేస్తే ఆ మన్నన వాళ్ళు తీసుకోవడం కానీ, మేము చేసామని అంటే ఏంటి వాళ్ళకన్నా మేము బాగా చేసామని చెప్పుకోవడం కానీ. అండ్ ఆల్సో డిస్టర్బెన్స్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనమాట. ఎస్పెషలీ పై వాళ్ళ దగ్గర నుంచి చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో కెరియర్ పాత్ అది హెల్త్ రీత్యా కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పక ఏంటంటే వీళ్ళు డైట్ ఫాలో అవ్వాలి, పర్సనల్ డెవలప్మెంట్ కేర్ తీసుకోవాలి. అంటే ఒక జపం కానీ, లేకపోతే ఒక మెడిటేషన్ కానీ, లేకపోతే ఒక పూజ చేయడం కానీ తప్పక చాలా మంచిదన్నమాట. అలాగా దాంపత్య జీవితంలో కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంత బాగాలేదు కనుక సో జాగ్రత్త పడడం అనేది మంచిది. అంటే ఏంటి, దేనికైనా సర్దుకుపోవడం, పేషెన్స్గా ఉండడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ టూరిజం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా సరే సర్వీస్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. శనికి ఎప్పటికైనా సరే సర్వీస్ అనేది ఇష్టం. ఈ రాశిలోనే మనకి శనీశ్వరుడు ఉన్నారు కనుక సర్వీస్ చేసే వాళ్ళకి కొంతవరకు ఏంటంటే ఊరట అనేది ఉంటుంది. తప్పక వాళ్ళకి శని బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి కనుక వాళ్ళ మాత్రం బాగుంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫారిన్లో అంటే సెటిల్ అయిన వాళ్ళకి కానీ, ఇప్పుడే వెళ్ళి ఫారిన్లో సెటిల్ అవ్వాలి అంటే స్టడీకి వెళ్దాము, లేకపోతే అక్కడే ఉద్యోగం చూసుకుందాము అనుకున్న వాళ్ళకందరికీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ మనం చూసాము అంటే కూడా అన్నీ ఖరీదవుతున్నాయి. సో తప్పక ఏంటంటే వీళ్ళు ఖర్చు పెట్టలేక మనకి మోతాదు అందక కొంతవరకు సతమతం అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. శ్రమ అనేది చాలా విపరీతంగా ఉంది. శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెలలో మాత్రం వాళ్ళకి కనిపి. సో వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు? వీళ్ళకు కూడా ఏంటంటే కొంతవరకు మనం చెప్పవలసిందంటే గ్రహణం ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. గ్రహణం కొంతవరకు ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు గ్రహణం విడిపోయిన తర్వాత స్నానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. స్నానం చేసి మనకి ఏంటంటే దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే శని గ్రహానికి అంటే ఒక జపం చేయించుకోవడం కానీ, 19,000 సార్లు జపం చేయించుతాము. అలాగే దానం ఇవ్వడం శనివారం నల్ల నువ్వులు, నల్ల మేకు, ఒక గొడుగు, నల్ల గొడుగు దానం ఇవ్వడం మంచిదన్నమాట. అదొకటి కాకుండాను గురువారం తప్పక గురు కాళ్ళు పట్టుకోవడం మంచిది. దక్షిణామూర్తి అలాగే సాయిబాబా కానీ, లేకపోతే కృష్ణుడు, మనం జగద్గురు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ గురువు అయినా సరే గురు కాళ్ళు పట్టుకోవడం, అలాగే ఒక నిండు బ్రాహ్మణ అంటే బాగా చదువుకున్న బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది. అది ఏంటంటే మనం ఎందుకు ఇవన్నీ చెప్తామంటే ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. సో ఈ కాలంలో ఎవరు చేయట్లేదు కనుక ఫస్ట్ ఇది చెప్పి మనం ఏంటంటే తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి. ఎప్పటికైనా సరే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళు చెప్పిన మాట కొంతవరకు కన్సిడర్ చేసి ముందుకెళ్ళడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం, దాంతోపాటు మనకి ఏంటంటే 13 ముఖి అని చెప్పాను, 13 కానీ 14 ముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది. ఏదైనా సరే మనం సాధించాలి, మన ఎనిమీస్ మీద మనం పైకి రావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఈ రుద్రాక్షలు చెప్పడం అనేది జరుగుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు 12వ ఇంట్లోనే మనకి అన్ని గ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు మీన రాశికి మనకి వీనస్ అంటే శుక్రుడు వస్తున్నారు. సో తప్పక ఏంటంటే కొంతవరకు బాగుండొచ్చు, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్ ఎస్పెషల్లీ లవ్ రిలేషన్షిప్ బాగుండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కూడా ఏలాట్స్ అనే ప్రభావం అనేది ఎక్కువ ఉంది కనుక, అండ్ ఆల్సో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కనుక ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యా మనం జాగ్రత్త పడి రుద్రాక్ష ప్రిస్క్రైబ్ చేయించుకుని వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏంటంటే మనం రెమెడియల్ మెషర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి కనుక ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్.